ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి, వింజమూరు, దుత్తలూరు మండలాలు అధికారులతో దుత్తలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో కలెక్టర్ హిమాంశు శుక్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం దుత్తలూరు బీసీ కాలనీ సమీపంలో సీసీ రోడ్లు క్వాలిటీని పరిశీలించారు. వింజమూరు పరిధిలోని నందిగుంట వద్ద గోకులం షెడ్లను, అలాగే వింజమూరులోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రంను, బొమ్మరాజు చెరువు గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో ఏర్పాటు చేసిన నిమ్మ తోటలను కలెక్టర్ హిమాంశు శుక్లా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలోని పలు మండలంలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించామని, ఎక్కడా ఎలాంటి అభియోగాలు నా దృష్టికి రాలేదన్నారు. వెనుకబడిన ప్రాంతమైన ఉదయగిరికి కంపెనీలను తీసుకొచ్చి బాధ్యతగా తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దుత్లూరు మండలికి రావడం జరిగింది. దుత్లూరు మండల్లో ఎంపీడీఓ ఆఫీస్లో పక్కనే ఉన్న వింజమూరు, కలిగిరి ఈ రెండు మండలాన్ని కూడా సంబంధించిన ఆఫీసర్స్తో డీటెయిల్ రివ్యూ పెట్టడం జరిగింది. ముందుగా ఫస్ట్ పంచాయతీరాజ్ సబ్జెక్ట్స్, ఆ తర్వాత ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ ఈ టాపిక్స్ మీద రివ్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత రెవెన్యూస్ టాపిక్స్ 1 month 1 village 4 visits పైన, తర్వాత 22A లిస్ట్, మ్యూటేషన్స్, ఇవన్నీ టాపిక్స్ మీద డీటెయిల్గా 3 to 4 hours రివ్యూ చేయడం జరిగింది. రివ్యూ చేసిన తర్వాత ఈ ప్రాంతంలో గతంలో జరిగిన అభివృద్ధి ప్రోగ్రామ్ సిసి రోడ్స్ క్వాలిటీ చెక్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడే ఒక SWPC సెంటర్కి రావడం జరిగింది. ఈ మధ్యలో గవర్నమెంట్ తరపున ఈ క్యాటిల్ షెడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు కంపోస్ట్ పిట్స్ కూడా ప్రతి ఇంటికి 1.5 into 1 meter ఆ డెప్త్కి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా వర్క్ బాగానే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడ కూడా క్వాలిటీలో లోపల్ కనపడలేదు. కానీ ఈ ఏరియాలో ఎస్పెషలీ ఉదయగిరి కానీ ఆత్మకూరు కానీ ఈ ఏరియాలో చాలా పొటెన్షియల్ ఉంది. నెల్లూరు కంటే ఇది కొంచెం బ్యాక్వర్డ్ ఉన్న ఏరియా. ఈ ఏరియాలో ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ముఖ్యమైన హార్టికల్చర్ మరియు యానిమల్ హస్బెండరీ సెక్టర్లో ఇక్కడ పొటెన్షియల్ ఎక్కువ ఉన్నాయి. సో ఈరోజు విజిట్ చేసిన తర్వాత కొన్ని ఐడియాస్ నాకు వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఈ ఏరియాలో హార్టికల్చర్ ఏరియాని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, యానిమల్ హస్బెండరీ అంటే షీప్స్ కానీ, గోట్ కానీ, పోల్ట్రీ కానీ దీన్ని ఎలా ఎక్స్పాన్షన్ చేయాలి, కొంత వేరే డిపార్ట్మెంట్స్తో కూడా మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది. తర్వాత మన దగ్గర డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా శాంక్షన్స్ ఉంటాయి. ఉదాహరణకి స్ప్రింక్లర్స్ కానీ, మైక్రో ఇరిగేషన్స్ కానీ. సో ఈ మిగతా జిల్లా కంటే ఈ ఏరియాలో ఇస్తే చాలా బెనిఫిట్గా ఉంటుంది అనిపించింది. సో దీని మీద కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్తాము. తర్వాత ఈ ప్రాంతం స్పెషల్లీ ఈ 3-4 మండలాలు ఇప్పుడు వస్తున్న రామాయపట్నంకి దగ్గర ఉంటుంది. సో నా ఆలోచన అంటే అటు నుంచి ఇటు కంపెనీస్ని షిఫ్ట్ చేయడం, ఒకసారి ఇక్కడ కంపెనీస్ వస్తే కొంచెం బెటర్ ఉంటుంది ఆలోచన ఉంది. అది కూడా రాబోయే రోజుల్లో ఎవరైనా కంపెనీ వస్తే వాళ్ళని ఇటువైపు కూడా మీరు ఒకసారి చూడండి, పుష్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా చాలా సక్సెస్ఫుల్ విజిట్. ఆఫీసర్స్ కూడా చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఎస్పెషలీ ఈ SWPC చూస్తే ఈ SWPC రాష్ట్రంలో ఒక ఎగ్జాంపుల్. వర్మి కంపోస్ట్ తయారు చేయడం జరుగుతున్నాయి. తర్వాత చాలా సైంటిఫిక్గా వాళ్ళు దీన్ని మేనేజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన PET CT స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.